Telugu channel. Dear friends, electronic components introduce చేసే నేపథ్యంలో ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ గురించి ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. ఏదైనా ఎలక్ట్రానిక్ సర్క్యూట్లోను లేదా ఎక్స్పెరిమెంటల్ ఎలక్ట్రానిక్ ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంటల్ చేయడం కానీ లేదా ఎలక్ట్రానిక్ ప్రాజెక్టుల్లో ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ను కనెక్ట్ చేయవలసి వస్తే కొంతమంది ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ యొక్క పొలారిటీని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఈ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ యొక్క పొలారిటీస్ని ఏ విధంగా తెలుసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ వివరిస్తాను. అలాగే ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ డిస్ట్రాయ్ ఇన్ వర్కింగ్ కండిషన్స్ను తెలుసుకోవడం ఎలాగో ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కొన్ని సర్క్యూట్లలో ఈ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ కనెక్ట్ చేయవలసి వస్తుంది. ఇటువంటి సందర్భంలో ఈ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ను పొలారిటీస్ తెలుసుకోవాలంటే జనరల్గా సిరామిక్ కెపాసిటర్ అలాగే పాలిస్టర్ కెపాసిటర్ వీటికి పొలారిటీస్ అనేటివి ఉండదు. ఇందులో ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్లో పొలారిటీస్ అనేటివి ఉంటాయి. అంటే టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ ఇవి మనం ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్కు ఎందుకు పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది, ఎందుకు నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది, ఇటువంటి థియరీ అంశాలను నేను మరో వీడియోలో మీకు చక్కగా వివరిస్తాను. ఇక్కడ ప్రాక్టికల్గా మనం ఈ యొక్క పొలారిటీస్ను ఎట్లా గుర్తించాలి అనే అంశం గురించి మాత్రమే ఇక్కడ మీకు వివరిస్తాను. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ తీసుకున్నట్లు అయితే ఇందులో రెండు టెర్మినల్ ఉంటాయి. ఒకటి పొడవుగా ఉంటుంది, ఒకటి షార్ట్గా ఉంటుంది. ఈ లాంగ్గా ఉన్న టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్, అలాగే షార్ట్గా ఉన్న టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్. ఈ విధంగా మీరు ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ టెర్మినల్ను ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ ఈ కెపాసిటర్ చూడండి, దీనికి రెండు టెర్మినల్ కూడా ఈక్వల్గానే ఉన్నాయి. ఇవి కూడా ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్. ఇటువంటి సందర్భంలో అంటే ఈ యొక్క రెండు టెర్మినల్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ఈ కెపాసిటర్ యొక్క పొలారిటీస్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఏది క్యాథోడు ఏది నెగిటివ్, అంటే ఏ టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్, ఏ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, ఏదైనా మనం ఒక ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ తీసుకుని మనం పరిశీలించినట్లు అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక బెల్ట్ అనేది ఉంటుంది. ఎక్కడైతే ఒక బెల్ట్ వైట్ బెల్ట్ అనేది ఉంటుందో ఇక్కడ మైనస్ సింబల్ అనేది ఉంటుంది. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్లా రౌండ్గా టర్న్ చేయండి, మొత్తం ఒకే కలర్ ఉండి ఒక పర్టికులర్ లైన్ దగ్గర ఒక బెల్ట్ లాగా రిబ్బన్ లాగా ఉంటుంది. దాని దగ్గర ఉన్నటువంటి టెర్మినల్ నెగటివ్ టెర్మినల్. ఓకే, ఎక్కడైతే ఇక్కడ మైనస్ సైన్ ఇచ్చుంటాడు, సింబల్ ఇచ్చుంటాడు, వైట్ బెల్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ నెగిటివ్, దీనికి దగ్గరగా ఉన్నటువంటి టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్, రిమైనింగ్ టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్. ఓకే, అలాగే ప్రతి ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్కు ఆ విధంగా ఉంటుంది. మీరు పరిశీలించండి. ఇక్కడ చూడండి, మొత్తం ఒకే కలర్ ఉంది. ఇక్కడ మాత్రం ఇక్కడ వైట్ లైట్ బెల్ట్ అనేది ఒకటి ఉంది. ఓకే, లైట్ వైట్ బెల్ట్ అనేది ఒకటి ఉంది. ఇది నెగిటివ్ టెర్మినల్, మిగతాది పాజిటివ్ టెర్మినల్. అలాగే ఈ కలర్ ఉన్నటువంటి కెపాసిటర్ను పరిశీలించండి. మొత్తము ఇక్కడ బ్లాక్ కలర్లో ఒక బెల్ట్ ఉంది. ఈ మేజర్గా ఉన్నటువంటి కలర్ కాకుండా ఎక్కడైతే మైనర్గా ఒక లైన్ అయితే ఉంటుందో, ఓకే, ఆ లైను ఆ రిబ్బన్ దగ్గర ఉన్నటువంటి టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ అవుతుంది, రిమైనింగ్ టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్ అవుతుంది. దీనికి ఈ యొక్క సర్క్యూట్లో ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ సింబల్ ఇలా ఉంటుంది. ఓకే, ఇట్లా కొంచెం కర్వ్డ్గా ఉంటుంది. కర్వ్డ్ ఉన్న టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్, ఇటు స్ట్రైట్గా ఉన్నటువంటి ఈ లైన్ టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్. మిగతా సిరామిక్ కెపాసిటర్ లేదా పాలిస్టర్ కెపాసిటర్ వాటికి పొలారిటీస్ ఉండవు. వాటి యొక్క సర్క్యూట్ సింబల్ ఇట్లా రెండు లైన్లు స్ట్రైట్గా ఉంటాయి. అంటే ఈ యొక్క సిరామిక్ కెపాసిటర్ లేదా పాలిస్టర్ కెపాసిటర్ని మనం ఏ డైరెక్షన్ అయినా కూడా ఉపయోగించుకోవచ్చు. వాటికి
పొలారిటీస్ ఉండదు. ఒక ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్కి మాత్రమే పొలారిటీస్ ఉంటాయి. సర్క్యూట్ యొక్క సింబల్ ఇటు కరువుగా ఉండేటువంటి లైను నెగిటివ్ సింబల్, ఇటు స్ట్రైట్గా ఉన్నది పాజిటివ్ సింబల్. చాలామంది కొన్ని సందర్భంలో నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే, ఏదైనా ఒక కెపాసిటర్ రెండు టెర్మినల్ సమానంగా ఉన్నప్పుడు వాళ్ళు పొలారిటీస్ని తెలుసుకోవడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. తెలిసిన వాళ్ళకి ఎటు ప్రాబ్లం ఉండదు, తెలియని వాళ్ళు తెలుసుకోండి. ప్రతి ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్కి ఒక అందులో ఉన్నటువంటి మైనర్ కలర్ బెల్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఎక్కడైతే ఈ యొక్క స్మాల్ లైను, ఒక రిబ్బన్ టైపు లైను బెల్ట్ అనేది ఉంటుందో అది నెగిటివ్ టెర్మినల్. ఇది బాడీ మొత్తం బ్లాక్ ఉంది, ఇక్కడ వైట్ అనేది ఉంది. ఎక్కడైతే తక్కువ కలర్తో ఒక లైన్ అనేది ఉంటుందో ఆ లైన్లో ఉన్నటువంటి ఆ లైన్ దగ్గరగా ఉన్న టెర్మినల్ లేదా ఆ లైన్ వైపు ఉన్నటువంటి టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ అవుతుంది. అలాగే ఈ కెపాసిటర్ చూడండి, ఇది మొత్తము ఇది బ్రౌన్ కలర్లో ఉంది. సో ఇక్కడ తక్కువ వైట్ కలర్తో ఇక్కడ లైన్ ఒకటి ఉంది. ఇది ఈ లైన్ దగ్గరగా ఉన్నది నెగిటివ్ టెర్మినల్. అలాగే ఈ టెర్మినల్ చూడండి, ఇది మొత్తము ఎల్లో కలర్లో ఉంది. అయితే ఈ యొక్క నెగిటివ్ టెర్మినల్ దగ్గర బ్లాక్ కలరు స్మాల్ బెల్ట్ ఒక లైన్ అనేది ఉంది. ప్రతి కెపాసిటర్లో ఇట్లా ఆ యొక్క కెపాసిటర్ మేజర్ కలర్ కాకుండా ఒక మైనర్ కలర్తో ఒక లైన్ అనేది ఉంటుంది. ఆ లైన్ దగ్గర మైనస్ సింబల్ కూడా ఉంటుంది. ప్రతి కెపాసిటర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ విధంగా లైన్ ఉండి దానికాడ ఒక మైనస్ సింబల్ అనేది ఉంటుంది. ఎటువైపు అయితే లైన్ నుండి మైనస్ సింబల్ ఉంటుందో ఆ యొక్క టెర్మినల్ దాని వైపు ఉన్న టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్, రిమైనింగ్ పాజిటివ్ టెర్మినల్. దీన్ని మీరు ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. అలాగే ఈ యొక్క కెపాసిటర్ కొన్ని సందర్భంలో ఇంటర్నల్గా బ్రేక్ అయ్యి ఉంటే మనకు డ్యామేజ్ అయ్యింటే మనకు కనపడదు. అటువంటి సందర్భంలో చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇటువంటి ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో ఉపయోగించేసి సోల్డరింగ్ చేస్తాము. సో తీరా మనకు ఆ సర్క్యూట్ని ఆన్ చేసినప్పుడు వర్క్ కాదు. ఎందుకంటే మనం బిఫోర్ కనెక్టింగ్ ది కాంపనెంట్, ఒక కాంపనెంట్ని ఏదైనా సర్క్యూట్కి కానీ లేదా ఎక్స్పెరిమెంట్లో కానీ ప్రాజెక్టులో కానీ కనెక్ట్ చేయాలంటే కనెక్ట్ చేసే ముందు ఆ యొక్క కాంపనెంట్ను మనం వర్కింగ్ కండిషన్ని చెక్ చేసుకోవాలి. ఆ యొక్క వర్కింగ్ కండిషన్ని టెస్ట్ చేసిన తర్వాత కాంపనెంట్ని సర్క్యూట్ బోర్డులో కనెక్ట్ చేసుకుంటే ఆ సర్క్యూట్ ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇందులో ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ రెండు ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. వాటి మధ్యలో డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కాంపనెంట్ డిస్ట్రాయ్ అయి ఉంటుందో ఆ రెండు మెటల్ ప్లేట్లు టచ్ అయి ఉంటాయి. మనం సింపుల్గా ఒక మల్టీమీటర్ని తీసుకొని కంటిన్యూటీ మోడ్లో ఈ రెండు టెర్మినల్ను టెస్ట్ చేసినట్లు అయితే ఆ మల్టీమీటర్లో ఒక బజర్ లాంటి సౌండ్ వచ్చినప్పుడు, అంటే కంటిన్యూటీలో చెక్ చేసుకున్నప్పుడు బీప్ బజర్ వస్తుంది కదా, బీప్ బజర్ వచ్చిందంటే ఈ కెపాసిటర్ డిస్ట్రాయ్ అయ్యిందని మీనింగు. ఇప్పుడు మీకు నేను ప్రాక్టికల్గా దాన్ని చూపిస్తాను. ఇక్కడ చూడండి, సపోజ్ నేను ఈ యొక్క కెపాసిటర్ను ప్రాజెక్ట్లోనూ సర్క్యూట్లోనూ లేదంటే ఎక్స్పెరిమెంట్లోనూ ఉపయోగించాలనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఈ సర్క్యూట్లో కనెక్ట్ చేసే ముందు దీని యొక్క వర్కింగ్ కండిషన్ని నేను టెస్ట్ చేయాలి. అటువంటప్పుడు ఒక మల్టీమీటర్ తీసుకొని కొన్ని మల్టీమీటర్లో కెపాసిటెన్స్ మెజర్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. అటువంటి సమయంలో దాని యొక్క కెపాసిటెన్స్ను కూడా మనం మెజర్ చేయవచ్చును. ఇక్కడ చూడండి, ఈ యొక్క మల్టీమీటర్ను కంటిన్యూటీ మోడ్లో సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇది కంటిన్యూటీ మోడ్లో సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ రెండు టెర్మినల్స్ను ఈ యొక్క ప్రోబ్స్ను ఈ రెండు టెర్మినల్కు ఇటు టచ్ చేయండి. ఇలా టచ్ చేసినప్పుడు మనకు బీప్ బజర్ వచ్చింది అంటే ఈ రెండు యొక్క ప్లేట్లు ఇంటర్నల్గా టచ్ అయి ఉంటాయి. కెపాసిటర్ యొక్క రెండు ఎలక్ట్రోడ్ ప్లేట్లు టచ్ అయ్యి ఉంటే ఆ కెపాసిటెన్స్గా వర్క్ కాదు, కాబట్టి అది డిస్ట్రాయ్ అయినట్టు. ఇక్కడ మనకు ఎటువంటి సౌండ్ రాలేదు, అంటే ఇంటర్నల్గా రెండు ప్లేట్లు టచ్ కాలేదు, కాబట్టి ఇది వర్కింగ్ కండిషన్లో ఉంది. ఈ విధంగా ఈ యొక్క కెపాసిటర్ వర్కింగ్గా నాట్ వర్కింగ్ అని మనం తెలుసుకోవచ్చును. ఓకే, అలా కాకుండా ఏదైనా కెపాసిటర్ తీసుకున్నప్పుడు
మనం ఈ రెండు ప్లేట్లు టచ్ చేసినప్పుడు ఇక్కడ కనుక బీప్ బజర్ వచ్చిందంటే అంటే ఇంటర్నల్గా రెండు ప్లేట్లు టచ్ అయిపోయి ఉంటాయి, మనకి ఇక్కడ కంటిన్యూటీలో బజర్ వస్తుంది. అలా బజర్ వచ్చినప్పుడు ఆ కెపాసిటర్ నాట్ వర్కింగ్. ఓకే, ఇక్కడ ఉన్న కెపాసిటర్లు అన్నీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి, అందుకని ఇక్కడ మనకు బజర్ రాలేదు. మరొక విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 470 మైక్రోఫారెడ్ కెపాసిటెన్స్ నేను ఉపయోగించాలి. 470 మైక్రోఫారెడ్ని ఇక్కడ తీసుకున్నాను అంటే మనం డైరెక్ట్ కనెక్ట్ చేసి సరిపోతుందా? అలా కాదు. ఎందుకంటే ఈ యొక్క మనం ఏ సర్క్యూట్లో అయితే కనెక్ట్ చేస్తున్నామో లేదా ఏ ప్రాజెక్ట్లో అయితే కనెక్ట్ చేస్తున్నామో దాని యొక్క మ్యాక్సిమం వోల్టేజ్ అంటే ఎంత వోల్టేజ్ మ్యాక్సిమం ఇది తెలుసుకున్న తర్వాత మనం ఆ యొక్క కెపాసిటర్ను ఆ యొక్క ఫారెడ్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు ఇక్కడ 470 మైక్రో ఫారెడ్, ఇక్కడ నా యొక్క సర్క్యూటు 50 వోల్టేజ్ అనుకుందాం. ఇక్కడ నాకు అవైలబిలిటీలో 470 మైక్రో ఫారెడ్ 25 వోల్ట్స్ అనేది ఉంటుంది. కానీ సర్క్యూట్ కావాల్సింది 470 మైక్రో ఫారెడ్ 50 వోల్టేజ్ అనుకుందాము. ఈ 470 మైక్రో ఫారెడ్ మనకు కెపాసిటెన్స్లో 470 మైక్రో ఫారెడ్ ఉంది కదా అందుకని ఈ 470 మైక్రో ఫారెడ్ 25 వోల్ట్స్ కలిగినటువంటి దాన్ని మనం కనెక్ట్ చేస్తే అప్పుడు ఈ యొక్క కెపాసిటర్ అనేది బ్లాస్ట్ అవుతుంది లేదా డిస్ట్రాయ్ అయిపోతుంది, ఇంటర్నల్గా డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే ఈ కెపాసిటర్ ఈ యొక్క కెపాసిటర్ యొక్క కెపాసిటెన్సీ 470 మైక్రో ఫారెడే అయినా కానీ దీని యొక్క మ్యాక్సిమం వోల్టేజీ 25 వోల్టేజీ అంటే ఇది 25 వోల్ట్స్ వరకే ఇది విత్ స్టాండ్ కాగలదు. మన సర్క్యూట్కి ఏమో 50 వోల్టేజీ అవసరం అనుకుందాము. అటువంటి సందర్భంలో ఈ సర్క్యూట్కి ఎంత వోల్టేజో అంత వోల్టేజ్ కెపాసిటెన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అంతకన్నా ఎక్కువ వోల్టేజ్ కెపాసిటెన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకు వచ్చినటువంటి నష్టం అంటూ ఏమీ ఉండదు. కానీ తక్కువ వోల్టేజ్ కెపాసిటర్స్ను మనం సెలెక్ట్ చేసుకోకూడదు. ఈ విధంగా ప్రతి కెపాసిటర్ మీద ప్రతి ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ మీద ఈ యొక్క వాల్యూను ప్రింట్ చేసి ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ యొక్క కెపాసిటర్ 2200 మైక్రో ఫారెడ్ 50 వోల్టేజీ అంటే ఇది 50 వోల్టేజీ వరకు ఇది విత్ స్టాండ్ కాగలదు. అంతకన్నా ఎక్కువ వోల్టేజీ అవసరం ఉన్న సర్క్యూట్లలో దీనిని ఉపయోగించకూడదు. బిలో 50 వోల్టేజీ ఉన్నటువంటి సర్క్యూట్లలో ఈ కెపాసిటర్ను ఉపయోగించుకోవాలి. అలాగే ఇక్కడ 1000 మైక్రో ఫారెడ్ 25 వోల్టేజీ, ఈ 1000 మైక్రో ఫారెడ్ 25 వోల్టేజ్ని 50 వోల్టేజ్ అవసరమయ్యే సర్క్యూట్లలో ఉపయోగించకూడదు. బిలో 25 వోల్టేజ్ ఉన్న సర్క్యూట్లు అనేవి వీటిని ఉపయోగించుకోవాలి. ఈ విధంగా మీరు దాని యొక్క వోల్టేజ్ సర్క్యూట్ యొక్క వోల్టేజ్ ఏమిటి, దాని యొక్క కెపాసిటెన్స్ ఏమిటి, ఈ రెండు అంశాలు తీసుకొని ఆ యొక్క అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క కెపాసిటర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒకే కెపాసిటెన్స్ వాల్యూకు డిఫరెంట్ వోల్టేజ్ రేటింగ్స్ ఉంటాయి. మీ సర్క్యూట్కు ఏ వోల్టేజ్ రేటింగ్ అవసరమో ఆ వోల్టేజ్ రేటింగ్ కెపాసిటర్ను మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1000 మైక్రో ఫారెడ్ 25 వోల్ట్స్ ఉంది. ఈ 1000 మైక్రో ఫారెడ్ 25 వోల్ట్స్, అలాగే 1000 మైక్రో ఫారెడ్ 50 వోల్ట్స్ ఉంటాయి, 1000 మైక్రో ఫారెడ్ 75 వోల్టేజ్ ఉంటాయి. ఈ విధంగా డిఫరెంట్ వోల్టేజ్ రేటింగ్తో ఒకే కెపాసిటెన్స్ వాల్యూ ఉన్న కెపాసిటర్ మనకు అవైలబిలిటీలో ఉంటాయి. మన సర్క్యూట్కు ఏ వోల్టేజ్ అవసరమో ఆ యొక్క వోల్టేజ్ కెపాసిటర్స్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాక మీకు వివరించినట్టుగా మనకు ఈ యొక్క సర్క్యూట్ వోల్టేజ్ కంటే కూడా ఎక్కువ వోల్టేజ్ కెపాసిటర్స్ మనం కనెక్ట్ చేసినా ఇక్కడ వచ్చేటువంటి ఇబ్బంది అంటూ ఏం లేదు. బట్ తక్కువ వోల్టేజ్ ఉన్న కెపాసిటర్ని మనం కనెక్ట్ చేయకూడదు. అలా కనెక్ట్ చేసినప్పుడు ఆ యొక్క కెపాసిటర్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. డియర్ ఫ్రెండ్స్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ను ఇంట్రడ్యూస్ చేసే నేపథ్యంలో ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ పొలారిటీస్ను అంటే ఈ యొక్క టెర్మినల్స్ను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అలాగే వర్కింగ్ కండిషన్ ఎలా చెక్ చేయాలి అనేది మీకు వివరించాను. ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ థియరీ కాన్సెప్ట్ గురించి మీకు నేను మరో వీడియోలో చక్కగా వివరిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే
ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి. బెల్ సింబల్ను యాక్టివేట్ చేయడం వలన మేము అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్కు వస్తాయి. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక మంచి క్వాలిటీ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ అవసరము అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ను ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఈ లింక్ ద్వారా మీరు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ను పర్చేజ్ చేయాలంటే చేయగలరు. ఈ లింక్ ద్వారా మీరు ఈ యొక్క కెపాసిటర్స్ను పర్చేజ్ చేయడం వలన ఈ మన యొక్క ఛానల్కు ఎంతో సహాయం చేసిన వారు అవుతారు. ఇది నా యొక్క రిక్వెస్ట్ మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.